మరి ఎప్పుడు స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగిన కుటుంబం వైఎస్ కుటుంబం. మళ్ళీ వారు కూడా ఓటు అడగటంతో ప్రజలు ఇప్పుడు బుద్ధి చెప్పాలి. ఈ పులివెందులలో ఎలా ఉంది, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పడ్డారని ప్రజలు కూడా అర్థమైంది. ఆ అవేర్నెస్ మేము తీసుకొచ్చాం. ప్రజలకు ఓటేసే అవకాశం మేము కల్పించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు, మరి ఓటు బైకాట్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడో బైకాట్ చేయొచ్చు కదా. నిన్నటి ఉదయం జరిగింది. నిన్న ఉదయం పోలింగ్ జరిగింది. పోలింగ్ 7 గంటలకి స్టార్ట్ అయింది. మా ఏజెంట్లు రాలేదని ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చారా? ఎనీవేర్ ఎనీ కంప్లైంట్ రైజ్? కంప్లైంట్ రైజ్ రాలేదు. ఎక్కడే కానీ ఏ విధంగా సమస్య కాలేదు. అంటే మీరు చెప్పే దాంట్లో వైసీపీ క్యాడరే అసలు పూర్తిగా టీడీపీ వైపు వచ్చేసిందని అనుకోవాలా? ఏజెంట్లు కూడా రాలేదు, పైగా ఎక్కడ కంప్లైంట్ కూడా చేయలేదు. సార్, వైసీపీలో మీరు ఎన్ని జాయినింగ్స్ అయ్యాయి, ఎంతమంది మెయిన్ లీడర్స్ జాయినింగ్ అయ్యారు. కొంతమంది వాళ్ళతో ఉండటం ఇష్టం లేక ఇక టీడీపీలోకి వెళ్తే భయపడితే ఏం చేస్తారో ఏమని చెప్పి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. నేను అనేది ఇప్పుడు మరి ఎలక్షన్ నిన్న ఉదయం నుంచి జరుగుతుంది. అవినాష్ రెడ్డి గారు సేవ్ డెమోక్రసీ అని పులివెందుల నడివీధుల్లో నడుచుకుంటూ పోతుంటే పులివెందుల ప్రజలే నవ్వుకున్నారు. సేవ్ డెమోక్రసీ ఏంటి? ఇప్పుడు వి సేవ్డ్ డెమోక్రసీ, మేము కాపాడాం డెమోక్రసీని. ఆయన కోరుకున్నట్లుగా సేవ్ చేశాం. మరి ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, అవినాష్ రెడ్డి గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉదయం ఎలక్షన్ జరిగింది. మీకు ఉదయం నుంచే మా ఏజెంట్లు రానిలేదు, అక్కడి నుంచి వచ్చారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు మనుషులు తీసుకొచ్చారు, మరి ఆదినారాయణ రెడ్డి గారు తీసుకొచ్చారు, అది తీసుకొచ్చారు, ఇది. మరి ఉదయమే బైకాట్ చేయొచ్చు కదా. వాళ్ళు బైకాట్ చేయలేదు. సాయంకాలానికి ఏ బూత్లో ఏంటి ఏం కథ అని ఫీడ్బ్యాక్ తెచ్చుకున్న తర్వాత ఇంక లేదు, మన పార్టీకి ఏజెంట్లు కూడా రాలేదు, ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితికి వైసీపీ పార్టీ వెళ్ళిపోయిందనే విషయం తెలుసుకొని మేము బైకాట్ చేస్తున్నాం. ఎక్కడన్నా పలానా బూత్లో వైసీపీ మా ఏజెంట్ని కూర్చోలేదని సీఈఓకో కలెక్టర్కో ఎవరికైనా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టా. నిన్న సాయంకాలం నుంచి మొదలైంది మళ్ళీ డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. నిన్న రాత్రి నుంచి పెట్టారు. మా రాత్రి మరి ఎలక్షన్ కమిషన్ కూడా మరి ఏం పరిశీలించారో మరి 2 బూతులు రీపోలింగ్ పెట్టారు. రీపోలింగ్ అడిగింది వైసీపీ పార్టీ, మళ్ళీ ఈరోజు బైకాట్ చేస్తా ఉండేది వైసీపీ పార్టీ. మరి ప్రజలకి ఇదేం అర్థం కాదా అండి? రేపు కౌంటింగ్ కూడా బైకాట్ చేస్తే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు అరాచకం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రశాంతంగా ఓటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు అరాచకం. సతీష్ రెడ్డి గారేమో లోకేష్ బాబు గారిని మాట్లాడతారు, అవినాష్ రెడ్డి గారేమో పోలీసుల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఎలక్షన్ కమిషన్ని, అదేవిధంగా మరి టీడీపీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని మాట్లాడతారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము 11 నామినేషన్లని వేయించడమే ప్రజాస్వామ్యం. ఎక్కడ ప్రజాస్వామ్యమే లేదు. పోలీసులు వన్ సైడ్గా పనిచేశారు. ఇప్పుడు జగన్ కూడా క్లియర్గా ఒకే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా తాజాగా ఆయన ఒక మాట మాట్లాడారు. అసలు ఈ ప్రజాస్వామ్యమా, చంద్రబాబు పూర్తిగా కూడా ఒక కూనీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూలీలు చేయటం, గూండాలు, అరాచకాలు చేయడం ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయిందండి. ఆ రోజు కూడా ఏం చెప్పారు, ఈవీఎంలు మీద ఈవీఎంలు మోసం చేశారు, ఈవీఎంల మీద మోసం చేశారన్నారు. ఇప్పుడేమో ఈవీఎంలు మోసం చేశారన్నారు. ఇప్పుడేమో బ్యాలెట్ రిగ్గింగ్ చేసుకున్నానన్నారు. ప్రజలు మోసం చేశారని చెప్పి ఆ రోజు కూడా ఏం చేశారు చెప్పండి? వెన్నుపోటు దినోత్సవం అని చెప్పిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనేది ఇప్పుడు కూడా, నిన్నటి కూడా ఏ సాక్షిలో ఏదో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి అప్రజాస్వామ్యం అని చెప్పి పెట్టారు. ఎక్కడ సాక్షి పేపర్లో గతంలో కూడా ఇలాగే నారావారి చరిత్రని చంద్రబాబు నాయుడు గారు పెద్ద కత్తి పెట్టుకొని వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని చెప్పారు. మరి ఎవరు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు? చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అదా? ఒకరిని ఆయన చెయ్యరు, ఇంకొకరిని చేయనీరు, చేస్తే ఒప్పుకోరు. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అసలు ప్రజలే నవ్వుకుంటున్నారు. సేవ్ డెమోక్రసీ ఏంటి? వీళ్ళు ఇప్పుడిప్పుడే ఈ వెంటిలేటర్ మీద ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆక్సిజన్ స్థాయికి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్నారు. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరి సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు మీరు అందరూ చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి నరికితే తప్పే ఉంది అంటారు. ఆయన కారు కింద ఒక దళిత కార్యకర్త చనిపోతే ఈడ్చి మానవత్వం లేదు. వీళ్ళు ప్రజాస్వామ్యము, న్యాయము, చట్టము, మంచితనము,
నిన్నటి నుంచి అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ వాళ్ళని చూడడానికి, ఆ మాటలు వినడానికి వాళ్ళ నోట్లో నుంచి రానివన్నీ వస్తున్నాయి. కానీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఎక్కడ ఒక చిన్న ప్రతిఘటన కూడా చేయలేకపోయారు, ఎందుకని అంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటండి? ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఉమ్. వైకాపా క్యాడర్ ఎక్కడ కూడా వచ్చి అసలు రోడ్డు మీద నిలబడి మేము ఇది అని చెప్పుకునే లేని పరిస్థితుల్లోకి ఎందుకు నైతిక వెళ్ళారంటే? విలువలు పోగొట్టుకున్నారండి. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, క్యాడర్ ఇక్కడ ఉన్నారు. గతంలో వైసీపీ క్యాడర్ కూడా ఇక్కడ బాగా సఫరర్లు ఉన్నారు. మా దగ్గర చెప్పారు. ఎందుకంటే కాంట్రాక్టర్ మీరు చేస్తారు, వర్క్ మీ పేరు మీద ఉంటుంది, సబ్ కాంట్రాక్ట్ నేను చేస్తాను. సబ్ కాంట్రాక్టర్ అయిపోయారు, కాంట్రాక్టర్ అక్కడ మాట్లాడుకున్నారు, డబ్బులు తీసేసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు నాయకులు బలైపోయారు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు హై లెవెల్లో స్కాముల మీద స్కాములు, దాచుకోవడం, బంగ్లాలు, కంజాయి, ఇసుక, మందు దోచుకోవడం ఒక పని అయిపోయింది వీళ్ళ కార్యకర్తలు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఓటు అడగమని చెప్పడంలా, బెదిరించండి, అవినాష్ రెడ్డి గారికి ప్రజల దగ్గరికి వెళ్ళి బెదిరించండి అని అంటున్నారు. ఎందుకు బెదిరిస్తారు వైసీపీ వాళ్ళు కూడా? ఒక దళిత కార్యకర్తనే రోడ్డు మీద తన వెహికల్ కింద తొక్కేసి పక్కకి ఇడ్చేశారంటే ఆయనలో ఉన్న మానవత్వం ఏంటి? తన సొంత కుటుంబ సభ్యుల్నే అతి దారుణంగా వివేకానంద రెడ్డి గారిని చంపటం, గొడ్డలతో నరికి చంపటం. అదేవిధంగా మరి ఈరోజు సునీతమ్మ గారు ఏ విధంగా బాధపడుతున్నారు, విజయమ్మ గారు ఏ విధంగా బాధపడుతున్నారు, మరి షర్మిలమ్మ గారు ఏ విధంగా బాధపడుతున్నారు. కుర్చీ కోసం మీరు ఏమైనా చేస్తారే తప్ప మిగతా వారి గురించి పట్టించుకోరు. అంతేకాకుండా మరి పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా అసెంబ్లీకి రాలేదా? చంద్రబాబు నాయుడు గారిని, స్వయాన మా భువనమ్మ గారిని ఎంత అవమానం చేసినా మా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో కూర్చోలేదా? మరి పులివెందుల ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఏంటి మనల్నేమో రెచ్చగొడుతున్నారు, వాళ్ళ సొంత లబ్ధి కోసం వాళ్ళ సొంత కేసులు బయటపడుతున్నప్పుడు ఒక్కొక్కరిని రెచ్చగొడుతున్నారు. ప్రజల కార్యకర్తలు కూడా తెలివైన వాళ్ళు. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది వాళ్ళు కూడా ప్రశ్నించుకుంటున్నారు. పులివెందుల ప్రజల కోసమైనా ఆయన చర్చించాలి, పులివెందుల ప్రజల కోసమైనా గళం ఇప్పాలి, పోరాటం చేయాలి. వాళ్ళు రావటం లేదు. ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు, ఇక్కడ డిఆర్సీ మీటింగ్ జరుగుతుంది రాండి అని చెప్పి. మేము క్లారిటీగా మా ముఖ్యమంత్రి గారు, మా స్పీకర్ గారు మాట చెప్పారు, అయ్యా మీరు అసెంబ్లీకి రండి, మేము మైక్ ఇస్తాం. ఎక్కడే కానీ అసభ్యకరంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. మీలాగా పైచాచిక ఆనందం మేము పొందాం. మహిళల్ని మాట్లాడినా, ఏ అసభ్యకరంగా మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. రమ్మన్నాం.